నమస్కారము. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు వారందరికీ శుభోదయం. ఈనాటి అమెరికా పంచాంగం రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 2025వ సంవత్సరము జనవరి 12 ఆదివారము. శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, చతుర్దశి తిథి ఆదివారము. ఈరోజు సూర్యోదయము 7:30 సూర్యాస్తమయము 5:41. ఇక ఈరోజు ఉన్నటువంటి తిథి చతుర్దశి. ఈ చతుర్దశి తిథి ఈరోజు సాయంత్రం 5:33 వరకు ఉంటుంది. నక్షత్రము ఆర్ద్ర రాత్రి 11:08 వరకు ఉంటుంది. ఇక ఈరోజు ఉన్నటువంటి ఏదైతే యోగం ఉందో ఈ యోగము ఇంద్రయోగం అంటారు. దీన్నే ఐంద్రయోగం అని కూడా పిలుస్తారు. ఈ ఐంద్రయోగము రాత్రి 7:15 వరకు, వనిజ అనేటటువంటి కరణము సాయంత్రం 5:33 వరకు ఉంటాయి. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:27 నుండి 3 గంటల వరకు. అలాగే రాహుకాలము ఈరోజు సాయంత్రం 4:25 నుండి 5:41 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:36 నుండి 1:52 వరకు ఉంటాయి. ఇక వర్జ్యం ఈరోజు ఉదయం 8:02 నుండి 9:35 వరకు. ఈరోజు దుర్ముహూర్త కాలము సాయంత్రం 4:20 నుండి 5:01 వరకు కూడా ఈ వర్జ్యము దుర్ముహూర్త కాలాలు ఉంటాయి. ఇక ఈనాటి మంచి సమయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు ఉదయం 9:20 నుండి 10:43 వరకు. అలాగే మధ్యాహ్నం 1:35 నుండి 3:28 వరకు. సాయంత్రం 5:33 నుండి 5:44 వరకు. రాత్రి 12:50 నుండి 3:14 వరకు. రాత్రి తెల్లవారుజామున అంటే రేపు ఉదయం 5:35 నుండి 7:30 వరకు కూడా మంచి సమయాలు ఉన్నాయి. ఇవి ఈనాటి పంచాంగ విశేషాలు. ఇప్పుడు ఈనాటి రాశి ఫలాలు తెలుసుకుందాం. ఇక ఈరోజు ఉన్నటువంటి 12 రాశుల వారికి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు వృత్తి ఉద్యోగ విషయాల్లో మంచి అనుకూలతను పొందుతారు. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి ప్రశాంతతను పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరమవుతాయి. ప్రయాణాల్లో మంచి అనుకూలత ఉంటుంది. ఉద్యోగం కోసం, ఉద్యోగ కార్యక్రమాల కోసం ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. సంఘంలో గౌరవం కోసం తాపత్రయపడుతుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు పలు రకాల కుటుంబ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాల కోసం ఆలోచనలు చేయటం, వాటికి సంబంధించినటువంటి రూపకల్పనలు చేసుకోవటం జరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు, కుటుంబపరమైనటువంటి విందు కార్యక్రమాల కోసమై చక్కని ప్రణాళికను రూపొందించుకుంటారు. పెద్దవారి యొక్క ఆశీస్సులు పొందే ప్రయత్నాలు ఉంటుంటాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్లకు మానసికమైనటువంటి ఒత్తిడి కాస్త అధికంగా కనిపిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహించినటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ ధైర్యంగా ఉండటం వలన వాటిని అధిగమిస్తారు. అనుకోనటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. శ్రమలేనటువంటి సంపాదన పైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు సామాజిక అనుబంధాల్లో అనుకూలతలు ఏర్పడుతుంటాయి. భాగస్వామ్య అనుబంధాలు కూడా వృద్ధి చెందుతుంటాయి. నూతన పరిచయాల వలన సంతోషాలు కలిసి వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు పోటీల్లో గెలుపుతో కూడినటువంటి విజయాలుంటుంటాయి. శత్రువులపైన
శ్రమతో కూడినటువంటి విజయాలు కూడా లభిస్తుంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతుంటాయి. ఔషధ సేవ చేయవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. అన్ని పనుల్లో ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు అవసరమవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పేటటువంటి మాటలు మీ పిల్లలు సరిగ్గా వినకపోవచ్చు. మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఉంటుంది. పరిపాలనా విషయంలో సమర్థతను కలిగి ఉంటారు. అధికారిక కార్యక్రమాలపైన దృష్టిని కేంద్రీకరిస్తారు. ఉన్నత విద్యలపైన దృష్టి ఏర్పడుతుంది. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో మాతృ సౌఖ్యం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు అవసరమవుతాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. రోగ నిరోధక శక్తిని తగ్గించుకోకుండా పెంచుకునే ప్రయత్నం చేస్తుండాలి. బంధువులతో మనస్పర్ధలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు రచనా సంబంధమైనటువంటి అంశాల్లో ఆసక్తి కనిపిస్తుంది. కుటుంబ పెద్దల యొక్క సహకారాన్ని పొందుతారు. దగ్గరి ప్రయాణాలు కూడా చేస్తుంటారు. ప్రయాణాల్లో సంతోషాలుంటాయి. ప్రచారము ప్రసార సాధనాల పరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు మాటల వలన ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి అనుకూల భావాలు కూడా చోటు చేసుకుంటాయి. నిలువధనం కోల్పోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల యొక్క ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు శారీరక శ్రమ పెరుగుతుంది. మొండితనంతో చేసేటటువంటి పనులు కాస్త ఇబ్బంది పడుతుంటాయి. ఆలోచన విధానాలలో మార్పులు కనిపిస్తున్నాయి. చక్కటి ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవటం మంచిది. నిత్యావసర విషయాలపైన, నిత్య సంబంధమైనటువంటి అంశాలపైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. అన్ని విషయాల్లో అవగాహన పెంచుకోవలసిన అవసరాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు విశ్రాంతి లోపం కనిపిస్తుంది. ప్రయాణాల్లో అలసట చోటు చేసుకుంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది. గొప్పలకు పోయి విలాసాలకు పోయి అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తుంటారు. నిత్యావసర ఖర్చుల కోసం తాపత్రయపడుతుంటారు, ధనం కోసం. అలాగే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, శారీరకమైనటువంటి కాస్త నొప్పులతో కూడినటువంటి బాధలు ఉంటాయి. వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలు ఆలస్యం కావటం, ఎంతో కష్టపడితే కానీ ధనాన్ని నిల్వ చేసుకునేటటువంటి పరిస్థితి కనిపించటం లేదు. తదుపరి మీనరాశి. మీనరాశి వారు వివిధ రూపాల్లో తమ యొక్క అవసరం కోసం ఇతరులపైన ఆధారపడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కళలపైన ఆసక్తి కూడా పెరుగుతుంది. సంపాదనలో దురాశలు ఇబ్బంది పెడుతుంటాయి. స్త్రీల ద్వారా ఆదాయాన్ని పొందగలుగుతుంటారు. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతుంటాయి. సంతృప్తితో కూడినటువంటి జీవనాలు ఉంటుంటాయి. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో తిరిగి వాటిని ప్రారంభించుకుంటారు. పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటు అవసరమవుతుంది. వ్యాపారాలను విస్తరింపచేయాలన్న ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇవి ఈనాటి శుభయోగ కార్యక్రమంలో పంచాంగము మరియు రాశి ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి శుభయోగ కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.